అందరికీ నమస్కారం. ఎక్స్ పాస్టర్ ఎలీషా సత్యబాబు శివశక్తి. మరి ఈరోజు ఈ యొక్క బైబిల్లో నుండి మరొక అంశాన్ని మీకు తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను. ఈరోజు తెలుసుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే యెహోవా ధర్మములు, యెహోవా న్యాయములు, యెహోవా నీతులు, యెహోవా తీర్పులు. ఈ యొక్క బైబిల్లో యెహోవా చేసినటువంటి కొన్ని పనులు లేదా చేయించినటువంటి కొన్ని పనులను మనము చూద్దాం. యెహోవా ధర్మము ఏమిటంటే ఆడవాళ్ళ ఎత్తి లోకానికి మానాన్ని చూపించటం. యెహోవా న్యాయము ఏమిటి అంటే ప్రవక్తను పిలిచి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమనడం. యెహోవా నీతి ఏమిటి అంటే సంసారము చేసుకునేటటువంటి ఒక స్త్రీని వ్యభిచారిని చేస్తాననడం. యెహోవా తీర్పు ఏమిటి అంటే ప్రజలందరూ చూస్తుండగా కొడుకుతో తల్లులను పాడు చేయించడం. ఇవి యెహోవా ధర్మములు, న్యాయములు, నీతులు, తీర్పులు. ఇవి ఈరోజు మనము తెలుసుకుందాం. ముందుగా ఒక వాక్యాన్ని చదువుదాం. నహూము గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, పేజీ నెంబరు 769. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. విన్నారు కదా బైబిల్లో ఉన్నటువంటి మాటలు. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా చూడండి. ఆడవాళ్ల లంగా ఎత్తి మానాన్ని చూపిస్తాడంట. ప్రశ్న, అసలు మానాన్ని ఎందుకు చూపిస్తానన్నాడు? ఈవిడ అధిక జారత్వము చేసిందంట. అంటే తక్కువ చేస్తే పర్వాలేదేమో, తక్కువ వ్యభిచారం చేస్తే పర్వాలేదేమో, ఈవిడ ఎక్కువ చేసేసిందంట. ఆయన తక్కువ చేయమని చెప్పాడేమో, ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ చేసేసిందంట ఈవిడ. అధిక జారత్వం. అందుకని నేను చెప్పిన దానికన్నా నువ్వు అధికమైన జారత్వం చేసావు కాబట్టి నీ ఎత్తి నీ మానాన్ని ఎవరెవరైతే చూడలేదో ఇంకా ఎవరెవరైతే చూడాలో వాళ్ళందరికీ నేను చూపిస్తాను అంటున్నాడు. ఈవిడ జారత్వం చేసిందండి. ఏమనాలి? పిలిచి, అమ్మా నువ్వు జారత్వం చేస్తున్నావు, ఇలా చేయడం తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పాలి కదా, వార్నింగ్ ఇవ్వాలి కదా. అధిక జారత్వం చేసావు కాబట్టి నీ దగ్గరికి ఎవరెవరైతే రాలేదో, నీ మానాన్ని ఎవరెవరైతే చూడలేదో వాళ్ళందరికీ నేను ఫ్రీగా చూపిస్తానంటున్నాడు. ఇది ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు. ఇలాంటి మాటలు పాస్టర్లు మీకు చెప్పరు. ఇలాంటి వచనాలు బైబిల్లో ఉన్నవి చదవరు. క్రైస్తవులారా, బైబిల్ని చదవండి, అందులో ఏముందో తెలుసుకోండి. ఆడవాళ్ళు ఎంతో పవిత్రంగా కాపాడుకునేటటువంటి మానాన్ని ఈయన ఉత్తినే చూపించేస్తాడంట, ఫ్రీగా చూపించేస్తాడంట, లోకమంతటికీ చూపించేస్తాడంట. ఎంత ధర్మమో చూడండి. స్త్రీ పట్ల ఆయనకి ఉన్నటువంటి, స్త్రీకి ఉన్నటువంటి అవయవాలు ఆయనకి ఎంత చులకనో చూడండి. ఇది యెహోవా ధర్మం. ఒక పుగ్గాడు ఈయనకి కనపడతాడండి. కనపడితే ఈయనకి కనపడ్డ వాళ్ళంతా కూడా పుగ్గాళ్లే. ఈయన పిలిచేవాళ్ళంతా కూడా. తెలివైన ఎవరిని పిలవలేదు. బైబిల్లో ఉందండి, నేను చెప్పట్లేదు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27, 29 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుకోండి. ఈయన తెలివైనోళ్ళని పిలవలేదు, తెలివి తక్కువ వాళ్ళని పిలిచాడు. బుగ్గాళ్ళని పిలిచి ఆయన ఏమైతే చెప్పాలనుకున్నాడో అవన్నీ చెప్పాడు. యెహోవా ఒక ప్రవక్తను పిలిచి ఆ ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ ప్రజలు నన్ను పూజించడం లేదు, నన్ను ఆరాధించడం లేదు, నాకు ప్రార్థనలు చేయటం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో అంటాడు. ప్రజలు ఈయన్ని పూజించకపోతే, ప్రజలు ఈయనకి ప్రార్థన చేయకపోతే, ప్రజలు ఈయన్ని ఆరాధించకపోతే వేరే మార్గాన్ని చూపించాలి కానీ, వేరే విధంగా మాట్లాడాలి కానీ, ప్రవక్త వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఆ చెప్పినోడికి బుర్ర ఉండాలి, ఈ ఉన్నటువంటి గడికన్నా బుర్ర ఉండాలి. ఆయనేమో చెప్పాడు వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకోమని, ఇతను వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. ఇది యెహోవా న్యాయం. విశ్వాసులారా, సంకలో బైబిల్ ఎట్టుకుని తిరగడం కాదు,
ఆ సంకలో ఉన్న బైబిల్లో ఏమున్నదో చూడండి, వాక్యాన్ని చదువుకోండి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. పేజీ నెంబరు 745. ఈ నల్లట్ట పుస్తకంలో మరొక అంశాన్ని చూద్దాం. ఒకడు పశువుల్ని కాసుకుంటూ ఉంటాడు. పశువులో గొర్రెలో మొత్తానికి ఏవో కాసుకుంటూ ఉంటాడు. వాడిని పిలిచి, రాజుగారిని కత్తిచ్చుకుని చంపేస్తాను, ప్రజలందరినీ కూడా మరి ఈ దేశంలో ఉండకుండా పారిపోతారు అని నువ్వు ప్రకటన చెయ్యి అంటాడు. గడెళ్ళి ఆ దేశంలో ప్రజల మధ్య ప్రకటన చేస్తూ ఉంటాడు. రాజుగారు చచ్చిపోతారు, కత్తితో నరకబడతారు, లేకపోతే ఇంకో రకంగా చచ్చిపోతారు, మొత్తానికి ఎలాగోలా చచ్చిపోతారు, మీరందరూ కూడా ఈ దేశంలో ఉండరు, ఎక్కడికో చోటకు పారిపోతారు అనేసి ప్రకటన చేస్తూ ఉంటాడు. ప్రకటన చేస్తూ ఉంటే ఆ ప్రకటన చేసేటటువంటి ఆ ప్రవక్త దగ్గరికి ఒక యాజకుడు వస్తాడు. నువ్వు ఎలా ప్రకటన చేస్తూ ఉన్నావు, అలా ప్రకటన చెయ్యకు, మరి ప్రజలు చాలా బాధపడతారు, రాజుగారికి కోపం వస్తుంది, నువ్వు అన్యాయంగా చచ్చిపోతావు, కాబట్టి నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నువ్వు బ్రతుకు అని చెప్తాడు. అలా చెప్పినందుకు ఈ నల్లట్ట పుస్తకం యెహోవా ఈ ప్రవక్తతో ఏమని చెప్తాడో తెలుసా? నీ భార్య వ్యభిచారి అయిపోతుంది, నీ కొడుకులు కూతుళ్ళు చచ్చిపోతారు, నీకున్నటువంటి ఆస్తులు భూములన్నీ కూడా అందరూ పంచుకుని పోతారు, నువ్వు కూడా దిక్కుమాలిన చావు చస్తావు అని చెప్తాడండి. చూసారా ఎంత బాగుందో? యెహోవా నీతి ఎంత బాగుందో చూసారా? ఇవండి ఈ నల్లట్ట పుస్తకంలో ఉన్నటువంటి ఈ నల్లట్ట దేవుని యొక్క ధర్మాలు, న్యాయాలు, నీతులు ఇలా ఉంటాయి. సంసారం చేసుకునేటటువంటి స్త్రీనేమో వ్యభిచారం చేసేస్తాడంట, పిల్లల్నేమో చంపేస్తాడంట, ఆస్తిపాస్తులన్నీ కూడానేమో అందరూ పనిచేసుకుంటారంట. మంచి మాట చెప్పినటువంటి అతన్నేమో ఎక్కడో చోట దిక్కుమాలను చావు చేస్తాడంట. ఎన్ని శాపనార్థాలు పెట్టాడో చూడండి. ఇంత శాడిస్ట్ దేవుడు ఎవరికైనా దొరుకుతాడండి. క్రైస్తవ గొర్రెలకు దొరుకుతాడు. విశ్వాసులారా, చర్చికి వెళ్ళేటటువంటి క్రైస్తవులారా, నూతనంగా వెళ్ళబోతున్నటువంటి వారులారా, చాలా కాలం నుంచి అందులో ఉన్నటువంటి వారులారా, చూడండి, తీయండి, మీ సంకలో ఉన్నటువంటి బైబిల్ని తెరిచి చదవండి. అందులో ఏముందో. పాస్టర్లు ఎప్పుడు ఇలాంటి వచనాలు చెప్పరు. ఎంతసేపు ఏం చెప్తారో తెలుసా? మిమ్మల్ని మీరు ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తాడు, మిమ్మల్ని దీవించేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడు, మీకు పరలోకాన్ని ఇచ్చేస్తాడు. ఇదే చెప్తారు. ఇవి యెహోవా నీతులు. ఈ పుస్తకాన్ని చదవండి, మీకే అర్థమవుతుంది. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకోండి. అందులో ఏమనుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. పేజీ నెంబరు 758, 759. ఈ నల్లట్ట పుస్తకంలో యెహోవా తీర్చిన తీర్పు ఏమిటో తెలుసా? యెహోవా ధర్మములు, యెహోవా న్యాయములు, యెహోవా నీతులు, యెహోవా తీర్పులు. ఈ నల్లట్ట పుస్తకంలో యెహోవా తీర్చిన తీర్పు ఏమిటో తెలుసా? లోకములో కొన్ని ఆటలు ఉన్నాయండి. క్రికెట్టు, టెన్నిసు, వాలీబాలు, చెస్, ఇంకా అనేకమైన ఆటలు ఉన్నాయి. కానీ యెహోవా ఆడించిన ఆట ఏమిటో తెలుసా? సెక్స్ ఆట. ఏమాటో తెలుసా? సెక్స్ ఆట. ఆ ఆట ఏమిటో నేను చెప్తున్నాను, వినండి. కొడుకుతో తల్లులను పాడు చేయించడం. ప్రజలందరూ చూస్తుండగా, అందరూ చూడండి, ప్రజలందరూ చూస్తుండగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సెక్స్ చేయించాడు. ఎంత ఓపిక ఇచ్చాడండి బాబు అబ్షాలోముకి. ఈ సెక్స్ ఆట అందరినీ ఫ్రీగా చూడమన్నాడండి. పట్ట పగలో మేడ మీద టెంట్లేసి ఏం చేశాడో తెలుసా? సెక్స్ ఆట ఆడించాడు. మా చిన్నతనంలో 1975, 1980 ఆ సంవత్సరాల్లో రాత్రుళ్ళు వీధిలో ఒక చాలా తక్కువ లైటింగ్ వచ్చేదండి. చిన్ని బల్బు ఉండేది. ఆ కరెంటు స్తంభం కింద ఒక ఆయన ఒక వాయిద్యాన్ని పట్టుకొచ్చేవాడు. అది ఎలా ఉండేదంటే కొంచెంలాగా ఉండేది. ఆ వాయిద్యాన్ని పట్టుకుని వచ్చి అక్కడ ఒక వస్త్రాన్ని పరిచి అక్కడ కూర్చుండి అక్కడ ఒక పాట పాడుతూ ఉండేవాడండి. అదేం పాట అంటే, మందులోడా ఓరిమాయిలోడా మామారారో గోప చిన్నవాడా, మందులోడా ఓరిమాయిలోడా మామారారో గోప చిన్నవాడా, లద్దల మేడల్లో ఉండేటి పిల్లనిరా, లద్దల మేడల్లో ఉండేటి పిల్లనిరా,
పూరే గుడిసెలోకి తీసుకొచ్చినావో మందులోడా ఓరిమాయిలోడా మామారారో గోపు చిన్నవాడా. పట్టి మంచం మీద పడుకుండే పిల్లనిరా, పట్టి మంచం మీద పడుకుండే పిల్లనిరా, నులక మంచానికి పాలు చేసినావో మందులోడా ఓరిమాయిలోడా మామారారో గోప చిన్నవాడా. మందులోడా ఓరిమాయిలోడా మామారారో గోప చిన్నవాడా. నెలకి 30 సార్లు నన్ను చూస్తానన్నావు, నెలకి 30 సార్లు నన్ను చూస్తానన్నావు, వారానికి ఒక్కసారి ముఖము చూడలేదో మందులోడా ఓరిమాయిలోడా మామారారో గోప చిన్నవాడా. ఇలాంటి పాటలు పాడి అందరినీ రంజింపజేసి అందరూ ఇచ్చేటటువంటి ఎవరికి తోచినవి వాళ్ళు ఇస్తూ ఉండేవారు. ఆ బియ్యాలు, ఆ పప్పులు, ఉప్పులు, ఆ చింతపండ్లు, లేదంటే కొంతమంది 5 పైసలని 10 పైసలని అలాగా ఇస్తూ ఉంటే ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు ఆయన. అలాగా పాట పాడి అందరినీ రంజింపజేసేవాడు. మరి ఈ నల్లట్ట పుస్తకం యెహోవా సెక్స్ ఆట ఆడించి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రంజింపచేశాడండి. చదువుకోండి, బైబిల్ని చదువుకోండి. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం, పేజీ నంబరు 266. కొంతమంది వాళ్ళు అంటారు, ఈ యొక్క కార్యక్రమాన్ని చూసినటువంటి ఈ యొక్క వీడియోని చూసినటువంటి కొంతమందికి ఊగిపోతూ ఉంటారండి. క్రైస్తవులు, పాస్టర్లు, బిషప్పులు అనేక మంది నాకు ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ఎందుకండి మా బతుకుని మీరు ఎలాగ బయట పెట్టేస్తున్నారు, ఎందుకు మీకు ఇష్టం లేదు, బయటికి వెళ్ళిపోయారు, ఇలాంటి వీడియోలు చేయకండి, బైబిల్లో ఉన్నవన్నీ కూడా బయట పెట్టకండి ఎందుకు అనేసి చాలామంది నాకు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వీడియోని చూసినటువంటి వాళ్ళు కొంతమందికి మరి పూనకం వచ్చేస్తుంది. మరి బైబిల్లో యెహోవా సెక్స్ ఆట ఆడించాడు అని అన్నావు కదా, మరి మీ కృష్ణుడు మరి సెక్స్ ఆట ఆడలేదా? 16,000 మంది గోపికలతో మరి సెక్స్ ఆట ఆడాడు కదా అని అంటారు. దానికి కూడా చెప్తాను, తెలిసి తెలియకుండా వాళ్ళు చదవరు, ఎవరో చెప్పింది ఎక్కడో విన్నది మాట్లాడేస్తూ ఉంటారు. అసలు ఆ సంగతి ఏమిటంటే కాస్తంత క్లుప్తంగా చెప్తాను, వినండి సావధానంగా. శ్రీకృష్ణుల వారికి 16,000 మంది కాదండి భార్యలు, 16,108 మంది భార్యలు. ఆయనకు 8 మంది భార్యలు. ఈ యొక్క 16,100 మంది ఎలాగ వచ్చారు అంటే, నరకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు అనేక రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యాలను 16,100 రాజ్యాలను ఓడించి అక్కడ ఉన్నటువంటి కన్యలను తీసుకొని వచ్చేసి వాడి యొక్క రాజ్యములో బందీలుగా ఉంచి వాడు బంధించాడు. ఆ రాజకన్యలను బంధిస్తే ఆ తరువాత కొంతకాలానికి శ్రీకృష్ణుల వారు, సత్యభామ వీరేం చేశారంటే ఆ యొక్క నరకాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి వాడిని సంహరిస్తారు. సంహరించిన తర్వాత ఈ యొక్క 16,100 మంది కన్యలు ఏమంటారు అంటే, ఆ శ్రీకృష్ణుల వారిని చూసి, అయ్యా మేము ఇంతకాలము ఈ యొక్క రాక్షసుని యొక్క మరి రాజ్యములో బందీలుగా ఉన్నాము, మమ్మలను చెరపట్టి ఇక్కడ ఉంచాడు, మేము బయటికి వెళ్ళామంటే మాకు ఏమాత్రము మర్యాద ఉండదు, గౌరవము ఉండదు, కాబట్టి మేము మర్యాదగా గౌరవంగా ఉండాలి అంటే మీరు మమ్ములను పెళ్లి చేసుకోవాలనేటటువంటి పట్టుపడతారు, ఆ కోరిక కలుగుతుంది వాళ్ళకి. అయితే ఆ 16,100 మంది కన్యలు శ్రీకృష్ణుల వారిని మమ్మల్ని మీరు వివాహం చేసుకోవాలని పట్టుపడతారు. దీనికి కూడా ఒక కారణం ఉంటుంది. ఏమిటి ఆ కారణం అంటే, మరి త్రేతాయుగములో శ్రీరాముల వారిని మరి ఋషులు మహర్షులు మోహిస్తారు. మోహిస్తే అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటారు అంటే, ఈ యొక్క యుగములో నేను సీత ఒక్కరికే నేను భర్తను, కాబట్టి
మీ గురించి వచ్చే యుగంలో ఆలోచిస్తాను, ఇప్పుడు మీకు ఆ ఛాన్సు లేదు అంటాడు. రామాయణాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ తరువాత ద్వాపర యుగంలో ఆ యొక్క ఋషులు మహర్షులు కోరినటువంటి ఆ యొక్క కోరికే ఈ యొక్క ద్వాపర యుగములో శ్రీకృష్ణుల వారు ఆ 16,100 మందిని మరి చేసుకున్నటువంటి వివాహము. మరి ఎలా చేసుకున్నాడో తెలుసా? వివాహము 16,100 అవతారాలతో 16,100 కళ్యాణ మండపములలో మరి వివాహం చేసుకున్నాడు ఆయన. అంతకుముందు ఆయనకి 8 మంది భార్యలు ఉన్నారు. మొత్తం కలిపి 16,108 మంది భార్యలు. మీకు తెలియాలనుకోండి, మీకు అంత ఓపిక ఉండదులేండి, చదివేటటువంటి ఓపిక ఎవడో ఏదో చెప్పిన దాన్ని మీరు వినేసి మాట్లాడుతూ ఉంటారు. శ్రీమద్ భాగవతము 10వ స్కందము 4 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము, 2వ భాగము, 3వ భాగము, 4వ భాగము. ఇవి చదవగలిగితే మీకు అర్థమవుతుంది శ్రీకృష్ణుల వారు 16,100 మందిని పెళ్లి చేసుకున్నటువంటి ఆ విధానము. ఎవడో నోట్లో చుట్టెట్టుకుండి అరుగు మీద కూర్చుండి చెట్టు కింద కూర్చుండి చెప్పేస్తూ ఉంటాడు. వాడికి తెలిసి తెలియంది, వాడి గ్రంథం చదవడో చదువు ఉండదో చెప్పేస్తూ ఉంటాడు. అవి వినేసి ఏం చేస్తారంటే అన్యాయంగా శ్రీకృష్ణుల వారి మీద అభాండాలు వేస్తూ ఉంటారు. రామాయణాన్ని చదివితే ఒకే స్త్రీతో ఎలాగా సంసారము చెయ్యాలో అనేది అర్థమవుతుంది. తండ్రి యొక్క మాటను ఎలాగ పాటించాలో, ప్రజలను ఎలా పరిపాలించాలో, తోటివారితో ఎలా ఉండాలో ఇది చదివితే అర్థమవుతుంది. ఈ భగవద్గీత చదివారనుకోండి, ఈ లోకములో ఒక మానవుడు ఎలా జీవించాలో ఈ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది. శ్రీమద్భాగవతము, భగవద్గీత. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుని ఎలా వాడాలో అందులో ఒక పేపర్ ఉంటుంది, మాన్యువల్. ఈ లోకములో మానవుడు ఎలాగ జీవించాలో ఈ భగవద్గీత చదివితే మీకు అర్థమవుతుంది. ఈ నల్లట్ట పుస్తకంలో తెలుసుకోవలసింది, నేర్చుకోవలసింది ఏమీ లేదు. ఎందుకంటే అనేక సంవత్సరాలు చదివినటువంటి వ్యక్తిని నేను. సువార్థికునిగా పనిచేశాను, సేవకునిగా పనిచేశాను. ఇందులో చదివి నేర్చుకోవలసింది ఏమీ లేదు. ఇందులో ఉన్నవన్నీ కూడా అన్యాయాలు, అక్రమాలు, అనేకమైనటువంటి బూతు మాటలు, సెక్స్ మాటలు. సంకలో పెట్టుకుని తిరగడం కాదు, దీన్ని తెరిచి చదవండి. ఇవ్వండి ఈ నల్లట్ట పుస్తకానికి ఈ గ్రంథాలకి ఉన్నటువంటి తేడా మీరే తెలుసుకోండి. మీకు ఓపిక ఉంటే చదవండి, లేకపోతే మా వీడియోలను ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంకా అనేకమైన సంగతులను మీకు తెలియజేస్తాం. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.